నాయకులుగా అంటే అక్కడ ఉస్మానియా విద్యార్థుల అభ్యంతరాలు ఏంటి అనేది శంకర్ గారు చెప్పారు. ఇక్కడ బీఆర్ఎస్ వాదన ఏంటి? బీఆర్ఎస్ కూడా అంటే ఓయూ విద్యార్థుల ప్రశ్నించే తత్వాన్నో లేకపోతే ఆ గళాన్ని నొక్కే ప్రయత్నం చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడుతున్నారు కాబట్టి అంటే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉండి కనీసం ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకులు కూడా కనీసం యూనివర్సిటీ గడప కూడా తొక్కలేని ఆ బీఆర్ఎస్ నాయకులు ఇవాళ వచ్చేటప్పటికి మాత్రం వాళ్ళ మీద కపట ప్రేమ చూపిస్తూ వాళ్ళకి మద్దతు మాట్లాడుతున్నారు అనేది కాంగ్రెస్ నాయకుల వాదన. ఇప్పుడు వీళ్ళు మిత్రులు మాట్లాడుతూ సరే విన్నాను నేను. ఏందంటే ఇప్పుడు అసలు ఉస్మానియా యూనివర్సిటీలో ఏం జరుగుతుంది? ఉస్మానియా యూనివర్సిటీ ఏంటి అసలు? ఏ కొట్లాటలు ఉన్నది? ఏంది పరిస్థితులు ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సోనియమ్మ ఏదైతే గ్యారంటీలు అని 6 గ్యారంటీలు సోనియమ్మ గ్యారంటీలు అది దాంతో పాటు అది చాలినట్టు అందమైన అబద్ధం ఆడి 7వ గ్యారంటీ నేనిచ్చే ప్రజాపాలన అని ఎవరైనా ఎక్కడైనా ధర్నాలు చేసుకోవచ్చు, రాస్తారోకోలు చేసుకోవచ్చు. మీరు ఏదైతే ధర్నా చౌకులు ఎత్తేసిందో మేము తీస్తామో, మేము మొత్తం ఆ పరిపాలన అంతా ఖచ్చితంగా ఉంటది. అంత ఇంత ఈజీగా ఉండదు. మేము ఎవలం పడితే వాళ్ళని కలుపుతా ఉంటారు. ఎవలం కలుసు లేదు. అదే విధంగా ఇప్పుడు ఏదైతే ప్రజాపాలనలో ఇప్పుడు ప్రజాపాలన కాదు అక్రమ పాలన. అదే విధంగా ఏదైతే నిర్బంధ పాలన నడుస్తుంది. ఎందుకంటే నేను మరీ చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు సర్క్యులర్ విడుదలైన తర్వాత ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న అన్ని సంఘాలు ఇంక్లూడింగ్ వాళ్ళకు సపోర్ట్ చేసే సంఘాలు కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేసి రోడ్డు మీదకి వస్తేనే వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన క్రమంలో మా పార్టీగా మేము స్పందించినాం అంతే తప్ప కానీ మేమే ముందు స్పందించలేదు. ఇప్పుడు మీరు గమనించాలి అక్కడ ఉన్న అన్ని సంఘాలు వ్యతిరేకించిన ఈ సర్క్యులర్. ఎందుకంటే విద్యార్థుల గొంతు నొక్కే ఈ సర్క్యులర్. ఎందుకంటే అతిక్రమించొద్దు, ధర్నాలు చేయొద్దు, ఉద్యమాలు చేయొద్దు, అదే విధంగా స్లోగన్స్ ఇవ్వద్దు. ఏంటిది ఎవరబ్బా సొత్తు నాకు అర్థం అయిపోయింది. అసలు చదువుకున్నోనికే తెలుస్తుంది కదా. ఉస్మానియా యూనివర్సిటీ గురించి చదువుకున్నోనికే తెలుస్తుంది. ఏ చదువుదానికి ఈ చైనా ప్లేస్ అన్నోనికి ఏం తెలుస్తుంది నాకు అర్థం కాదు. కానీ అదే విధంగా ముళ్ళ కంచె లోవలేసిండు, పోలీస్ స్టేషన్ లోవలేసిండు. ఓపెన్ గా చెప్తున్నా ఉస్మానియా యూనివర్సిటీలో పేలిన ప్రతి బుల్లెట్ అదే విధంగా పడ్డ ప్రతి లాఠీ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల మీద వేసిందే తప్ప నేను అవసరమైతే చరిత్ర తీసుకొని చూసుకుందాం. ఎందుకంటే ప్రశ్నించడానికి కానీ అదే విధంగా అణిచివేతకు కానీ భూస్వామ్య వ్యవస్థకు కానీ అదే విధంగా విద్యార్థుల సమస్యలపైన కానీ మేజర్ ఉద్యమాలు తెలంగాణలో ఏదైతే సాయుధ పోరాటం కానీ లేకపోతే పీపుల్స్ వార్ ఆయుధ పోరాటం కానీ తొలి దేశ ఉద్యమం ఏదైతే హైదరాబాద్ కేంద్రంగా జరిగిన ఏదైతే తెలంగాణ ప్రత్యేక సాధన కోసం జరిగిన ఉద్యమంలో 95 సార్లు కాల్పులు జరిగితే 395 మంది చచ్చిపోతే ఇప్పుడు ఎక్కడ అయితే ఉక్కు మహిళ ప్రధాని అని చెప్పుకునే ఏదైతే ఇందిరాగాంధీనే ఇక్కడ రావాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ. మామూలు చరిత్ర కాదు కదా. ఇప్పుడు ఏంటంటే నేనేమంటున్నా ఏదైతే మలిదేశ ఉద్యమంలో ఒళ్ళు కాల్చుకున్నది కాదు ఉస్మానియా యూనివర్సిటీ. ఎవరి మీద కొట్లాడింది? ఎవరి మీద? కాంగ్రెస్ ప్రభుత్వం మీదనే కదా, కాంగ్రెస్ వ్యతిరేక నిర్ణయాల మీదే కదా. అనాదిగా ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ పుట్టిన పంచాలి ఏదైతే నిన్నటి వరకు మేజర్ గా కొట్లాడి 99% కొట్లాడింది కాంగ్రెస్ విధానాల మీద, కాంగ్రెస్ ఏదైతే చేసిన అణిచివేత మీద, ఏదైతే కాంగ్రెస్ పేల్చిన ప్రతి తుపాకీ మీద, ప్రతి రబ్బర్ బుల్లెట్ మీద, టీఆర్ గ్యాస్ మీద. ఇలాంటి పరిస్థితులు అంతే తప్ప కానీ ఇప్పుడు మేము 10 ఏళ్ళు ఏం చేసినాం, 9 ఏళ్ళు చేసినాం. ఇప్పుడు మేము చేసినాం ఒక విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలనుకున్నాం, మెస్సార్జీలు పెంచినాం. అదే విధంగా మొత్తం యూనివర్సిటీలో మొత్తం కంప్లీట్ గా తీసేసినాం. ఏడు తీసేసినాం? ఏ యూనివర్సిటీ మూసేసినాం? నేను మేజర్ గా ఏదైతే విద్యా వ్యవస్థలో చాలా మార్పులు తీస్తారని ట్రై చేసినాం. అదే విధంగా కాంగ్రెస్ మిత్రుడు మాట్లాడుతూ జాబ్ చేయలేదు అసలు 9 ఏళ్ళు అంటే నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు మేము నోటిఫికేషన్ ఇచ్చింది 2,02,735 ఉద్యోగాలు. మేము ఇచ్చింది 1,60,000. అదే విధంగా ఏదైతే 83 ఉద్యోగాలు మేము ఇచ్చినాం. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన 55,000 ఉద్యోగాలు కూడా అందులో 95% మేమే కదా. ఇప్పుడు మా నోటిఫికేషన్ తీసి మా దగ్గర జరిగిన ఇప్పుడు వీళ్ళు వచ్చిన 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నారు. ఏడిచ్చిన 2 లక్షల ఉద్యోగాలు. అదే విధంగా జాబ్ క్యాలెండర్ అన్నారు. ఏ క్యాలెండర్? మొత్తం లాస్ట్ లెక్క అయిపోయింది ఆ క్యాలెండర్. ఆ క్యాలెండర్ లో ఒక్క నోటిఫికేషన్ లేదు. అదే విధంగా చావులు లేని తెలంగాణ తీసుకొచ్చినామంటే ఎంత ఘోరమైన అబద్ధం ఇది. నేనేమంటున్నా 110 మంది ఆటో డ్రైవర్లు చచ్చిపోయారు. అదే విధంగా 452 మంది ఏదైతే రైతులు చచ్చిపోయారు ఇప్పటి వరకు వీళ్ళ పరిపాలన. 85 మంది ఏదైతే నేతలను చచ్చిపోయారు. అదే విధంగా ఇప్పుడు ఎంత ఘోరం అండి. దాదాపు ఇప్పుడు 90 దాటుతున్నారు విద్యార్థులు, గురుకుల విద్యార్థులు. ఎంత ఘోరమైన పరిస్థితులు. ఇప్పుడు అటు కరువు వస్తున్నది, ఇటు విద్యార్థులు చచ్చిపోతున్నారు. ఇప్పటి వరకు 687 మంది చచ్చిపోయారు 2000 పరిపాలనలో. ఏందండి? అదే విధంగా మిత్రుడు మాట్లాడుతూ ధర్నాల గురించి మాట్లాడతాడు. ఏం ధర్నాలు? ఇప్పుడు ధర్నాలు చేసిందే మీ మీద కథా కార్యక్రమం. ధర్నాలు లేవంటే ఇప్పుడు ధర్నా చౌక్ ఎత్తేస్తేనే కాదండి, సమస్యలు లేకుండా చేయడంలో
ప్రతి వాటి వెనకాల బిఆర్ఎస్ ఉంది అంటే ఒక నిమిషం ప్రజలు తీర్పిచ్చి ఒక నిమిషం ఆగు ఇప్పుడు నిరుద్యోగులే కదా, నిరుద్యోగుల గోసతోనే కదా మీరు ఇదైంది. ఇచ్చిన వాళ్ళని చెప్తున్నా మరి నువ్వు 2 లక్షల ఉద్యోగాలు గ్రూప్ లాంటి చేత గాని లీకేజ్ల పేరు మీద మీరు పాల్పడ్డారు. బరాబర్ పారదర్శకంగా మేము నిలబడగలిగాం కదా. రాజేష్ ఎవరు, ఆమె ఆ లేడీ ఎవరు అవన్నీ చెప్పుకుంటే చాలా ఉంటుంది చరిత్ర. మీరు కుట్రపూరితంగా వివరించి అవన్నీ తర్వాత మాట్లాడుకుంటాం కానీ మధ్యలో మాట్లాడు సబబు కాదు. మధ్యలో కాదు బ్రదర్, నువ్వు వాస్తవాలు మాట్లాడు. నువ్వు ఏదో రాసుకొని వచ్చి నేను 400 మంది 500 మంది నీ దగ్గర మధ్యలో ఇదే ఇగో ఇప్పుడు నేను మధ్యలో వచ్చినా మీరు మధ్యలో వచ్చినా ఎవరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను మరీ చెప్తున్నా, విజ్ఞులు అర్థం చేసుకోవాలి. ఏమంటే తప్పుడు మాట్లాడుతుంటున్నా, నీ దగ్గర వాస్తవాలు ఉంటే మాట్లాడు. తప్పుడు మాట్లాడుతుంటే మీరు సహించం బ్రదర్. తప్పుడు మాట్లాడితే సహించండి. నువ్వే మాట్లాడు. అరే నాకు ఇచ్చిన నువ్వు ఎందుకోసం నాకు అర్థం కాదు. కానీ తప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు అర్థం కాకడతా. తప్పులే వాస్తవాలు ఎందుకు మాట్లాడుతావు? వాస్తవాలే మాట్లాడుతున్నా. మీరు 395 మంది ఎవరు ఎక్కడ తెచ్చారు? రాసుకుంటారు సరిపోయిందా? ఎవరు ఆటో డ్రైవర్ వెనకాల ఎవరున్నారు? మీ ఆటో డ్రైవర్ లేడా? ఎవరున్నారు? ముళ్ళకంచె లేచింది ఎవరు? మీరు కాదంటున్నా, మీరు కాదంటున్నా. అరే సాక్ష్యం చెప్తుంది, ఆధార్ చరిత్ర చెప్తుంది కదా. తుపాకీ తీసుకొని ఎవరు తుపాకులు ఎక్కువ పెట్టారు? ఎవరు ఎక్కువ పెట్టారు? ఎవరు దయ వల్ల ఎవరి వల్ల తెలంగాణ వచ్చింది? ఎవరి వల్ల తెలంగాణ వచ్చింది? బిల్లు పాస్ చేసే రోజు మీ ముఖ్యమంత్రి బిల్లు పెట్టే రోజు మీ కేసీఆర్ ఎక్కడున్నాడు? బిల్లు పెట్టే రోజు మీ కేసీఆర్ ఎక్కడున్నాడు? అన్ని కులాలు అన్ని మతాలు ఏం మాట్లాడతావు? కేటీఆర్ గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడ? నేను ఏమంటున్నా, బిల్లు పెట్టే రోజు ఎవరు? తెలంగాణ ఏర్పాటుకి ఎవరు అంటున్నా? సరే అవన్నీ అయిపోయినాయి. తెలంగాణ ఏర్పాటుకి దయాకర్ గారు అవన్నీ అయిపోయినాయి. ఎవరి వల్ల వచ్చింది తెలంగాణ? తెలంగాణ వచ్చిన తర్వాత మనం చేస్తున్నది ఏంటి? ఆ ప్రభుత్వమైనా మీ ప్రభుత్వమైనా చేస్తున్నది ఏంటి? ఎస్పెషల్లీ ఉస్మానియా విద్యార్థుల కోసం చేస్తున్నది ఏంటి? వాళ్ళు అది మాట్లాడతారు ప్లీజ్. 452 మంది రైతులను చంపిల్లు. ఎవరు ఎక్కడ చంపారు? ఏం చంపారు? ఎందుకు గాలి వాడటం గుడ్డి లెక్కలతో ఎందుకు మాట్లాడుతా ఉన్నావు? ఇవన్నీ వాస్తవాలు కదా. ఎక్కడ నేను వాస్తవాలు అంటే ఎక్కడ తీసుకురా లెక్క తీసుకురా. రామూర్తి గారు అవన్నీ అఫీషియల్ లెక్కలు కాదు. గురుకులాలలో ప్రతి సంఘటన దాని మీద కేబినెట్ కమిటీ వేసింది. అక్కడ ఏ సమస్య ఉన్నా మంత్రులు నిరంతరం అధికారులు మాట్లాడుతూ ఉన్నారు. పరిష్కారం ఇవాళ గురుకులాలను ధ్వంసం చేసిందే మీరు కదా. 1000 సార్లు పోతారండి ఢిల్లీకి. 1000 సార్లు పోతారు. రామూర్తి గారు, దయాకర్ గారు, మనం 1000 సార్లు పోతారు ఢిల్లీకి. ఉస్మానియా విద్యార్థుల గురించి మాట్లాడదాం. ఎవరిని కలవడానికి? నువ్వు 7 లక్షల కోట్లు దొబ్బి తిని తెలంగాణ సంపదను దొబ్బి తిన్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణను వల్లకాడ చేసింది మీరు. మీరు తిన్నారు. తెలంగాణ మొత్తం దోపిడీ చేసింది మీరు. 60 ఏళ్ళు దోపిడీ చేసింది. ఎందుకు? మన కళ్ళ ముందు కూలిపోయినాయి కదా. కూలిపోయినాయి కదా. దయాకర్ గారు, రామూర్తి గారు ప్లీజ్ మీ ఇద్దరికి ఒకటే విజ్ఞప్తి. మనం ఇవాళ ఉస్మానియా విద్యార్థుల గురించి మాట్లాడండి. లేకపోతే మాకు టైం ఇవ్వకుండా మీరు వాస్తవాలు మాట్లాడుతూ ఉంటాం. మీరు ఈ పదే గాలివాడలాగా ఈ గుడ్డి లెక్కలతో మీరు మాట్లాడితే సహించమంటున్నా. ఉస్మానియా విద్యార్థుల గురించి మాట్లాడదాము ఇవాళ. దానికి సంబంధించిన రామూర్తి గారు, నువ్వు 10 ఏళ్లలో ఉస్మానియాకి ఏం బిక్కిలో చెప్పు. ఉస్మానియాకి ఏం బిక్కిలో చెప్పు. నేను చెప్తా. ఏం బిక్కిలో చెప్పు. 10 ఏళ్లలో ఏం బిక్కిలో చెప్పు. ఎన్ని పైసలు ఇచ్చినావు, ఎన్ని చేసినావు, రా పోదా. దయాకర్ గారు చెప్పండి. నేనేమంటున్నా, ఉస్మానియా యూనివర్సిటీ కొట్లాడింది కానీ కాకతీయ యూనివర్సిటీ కొట్లాడింది. మరి ఎవరు కాదన్నారు? ఎవరు గౌరవించలేదు? ఎవరు గౌరవించలేదు? దయాకర్ గారు ఆయన మాట్లాడు. నువ్వు కాదని నిరూపించు. 99% కాంగ్రెస్ కింద కొట్లాడింది. నేనేమంటా, ఏదైతే ఉద్యమాలు తెలంగాణ మేజర్ ఉద్యమాలు ఉన్నాయో ఆ ఉద్యమాల కారణం కూడా కాంగ్రెస్ పార్టీ. ఈ ఆర్థిక అసమానత కాంగ్రెస్ పార్టీ, అదే విధంగా పేదరికానికి కాంగ్రెస్ పార్టీ కారణం. నేను చెప్తున్నా కదా, ఏదైతే తెలంగాణ వెనుకబడతారని కూడా కాంగ్రెస్. ఎందుకంటే ఒక మంచి తెలంగాణ తీసుకుపోయి కలిపి ఇబ్బంది పెట్టింది. ఉస్మానియా యూనివర్సిటీ 15 ఏళ్లకే ఆగమైపోయిన తెలంగాణ అయిందా? 15 ఏళ్లకే నీకు అసమానతల తెలంగాణ అయిందా? 10 ఏళ్ల పాటు దొబ్బి తిని తెలంగాణను మొత్తం కూడా 1,00,000 కోట్ల దిగమింగి అక్రమ ప్రాజెక్టులు కట్టి కూలిపోయిన ప్రాజెక్టులు కట్టి ఇవాళ నువ్వు మాట్లాడితే నాకు అర్థం కాదు. ఆయన మాట్లాడి
ఆయన మొత్తం మాట్లాడిన తర్వాత మీరు అరే నేను ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. మేము అప్పులు చేసిన ప్రాజెక్ట్ కట్టాం, నువ్వు 1,60,000 కోట్లు తీసుకొచ్చి ఏ కట్టాం? ఒక మీరిద్దరు ఎవరేం కట్టారు అనేది తర్వాత మాట్లాడుతున్నారు. రోజు మాట్లాడే పొలిటికల్ ఏవి. దయచేసి వాళ్ళ ఉస్మానియా యూనివర్సిటీ గురించి మాట్లాడదాం. ఒక్క నిమిషం రామ్మూర్తి గారు.